కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావుకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు గిరిజన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైనూరు ఆదివాసీ మహిళా అత్యాచార ఘటనలో భాగంగా 18 మంది ఆదివాసులను అన్యాయంగా అరెస్టు చేశారని, ఘటనకు పాల్పడ్డ నిందితుడిని శిక్షించకుండా ఆదివాసులను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కొట్టడం, ఆమెని చంపడానికి ప్రయత్నించిన తర్వాత చనిపోయిందనేసి ఆ రోడ్డు మీద పడేసి వాడు వెళ్ళిపోవడం జరిగింది. మరి నిజంగా ఈ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ కానీ, తర్వాత మహిళలకు రక్షణ కానీ ఈరోజు లేకపోయింది. ఎవరైతే అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి నిందితుని ఉరిశిక్ష తీయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ప్రధానంగా దాని తర్వాత జరిగినటువంటి జైనూరు సంఘటన ఇవాళ చాలామంది కూడా దాన్ని వేరే రకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి యువత ఇవాళ మరి ప్రజానీకం అందరం కూడా అనేక సందర్భంలో వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆక్రోశాన్ని, అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటంగా మేము భావిస్తున్నాం. ఆ ప్రాంతం అన్యాక్రాంతం కావడం, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఇటువంటి అత్యాచారాలను చూసి ఏదైతే వాళ్ళ యొక్క ఆవేశం, ఆక్రోశంతో జరిగినటువంటి ఆ సంఘటనలో చాలామందిని కూడా అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం ద్వారా గౌరవ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారి నాయకత్వంలో ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారిని మేము రిక్వెస్ట్ చేసినాం. సో జరిగిన సంఘటన నేపథ్యాన్ని మీరు అర్థం చేసుకొని, మరి అంతకంటే ముందు ఇన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే శాంతియుత వాతావరణం ఎందుకు చెదిరిపోయింది, ఒక మహిళ పైన ఒక ముస్లిం వ్యక్తి ఆ రకంగా చేయడం ద్వారా జరిగింది తప్ప మా వైపు నుంచి ఏ రకమైన ఆ దాడి జరగలేదు. దీన్ని ఆలోచన చేసుకొని ఇక్కడి నుంచైనా ఆ అరెస్టులు ఆపాలని కోరుతూ